సో మన ప్రీవియస్ వీడియోలో కోడ్ రీయూజబిలిటీ మరియు మాడ్యులారిటీ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్ ఉపయోగించి పొందవచ్చు అని తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనము ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఇంక్రీజెస్ రీడబిలిటీ particularly for longer code as by using functions. The program is better organized and easy to understand. Reduce code length as same code is not required to be written at multiple places in a program. This also makes debugging easier. Increases reusability as functions can be called from another function or another program. Thus, we can reuse or build upon already defined functions and avoid repetition of writing the same pieces of code. Work can be easily divided among team members and completed in parallelly. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయో ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారు. సో మనము ఫంక్షన్స్ ఉపయోగించి లార్జ్ కోడ్ రాసామనుకోండి, అది చదవడానికి అనువుగా ఉంటుంది. అంతేకాకుండా రెడ్యూస్ కోడ్ లెంత్ యాజ్ సేమ్ కోడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి రిటన్ ఎట్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక్కసారి ఫంక్షన్ ఉపయోగించి మనం ఒక కోడ్ రాసి దాన్ని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్లేసెస్ లో సేమ్ కోడ్ రిపీటెడ్ గా రాసిన అవసరం లేకుండా జస్ట్ ఆ ఫంక్షన్ నేమ్ మనం ఇన్వోక్ చేసామనుకోండి, ఆ కోడ్ అనేది మనకి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లో ఉపయోగపడుతుంది. సో అక్కడ ఏమవుతుంది, కోడ్ లెంత్ అనేది తగ్గుతుంది. 10 లైన్స్ రాయాల్సిన ప్రోగ్రామ్ ని మనం ఒక జస్ట్ ఫంక్షన్ కాల్ లో ఉపయోగించి మొత్తం కోడ్ అంతా మనం ఇక్కడికి ఇన్వోక్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంక్రీజెస్ రీయూజబిలిటీ. సో ఆల్రెడీ ఇప్పుడు చెప్పాము. సో మనము ఫంక్షన్స్ లో ఏదైతే రాస్తామో కోడ్, ఆ కోడ్ రిపీటెడ్ గా మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేకుండా పునర్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ రాసిన ఫంక్షన్ ని మళ్ళీ మనం ఇంకొక ఫంక్షన్ లో గానీ ఇంకొక ప్రోగ్రామ్ లో గానీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో దస్ వీ కెన్ రీయూజ్ ఆర్ బిల్డ్ అపాన్ ఆల్రెడీ డిఫైన్డ్ ఫంక్షన్ అండ్ అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ పీస్ ఆఫ్ కోడ్. సో మళ్ళీ కోడ్ సేమ్ కోడ్ రాసిన అవసరం లేకుండా మనము ఆల్రెడీ రాసిన ఎగ్జిస్టింగ్ కోడ్ ని వేరే ఫంక్షన్ లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. వర్క్ కెన్ బి ఈజీలీ డివైడెడ్ అమాంగ్ టీమ్ మెంబర్స్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ప్యారలల్లీ. సో ఏదైతే ఫంక్షన్స్ అనేది ఇప్పుడు 10 బ్లాక్స్ కోడ్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరు రాసేసి వాళ్ళు రాసిన కోడ్ ని మళ్ళీ మనం క్లబ్ చేసుకొని కంప్లీట్ మనం ఒక ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయవచ్చు. సో దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, వర్క్ కూడా డివైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ లో అందరూ ఆ ప్రాజెక్ట్ అనేది తొందరగా మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక కోడ్ అనేది మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించడం జరుగుతుంది. కోడ్ ఫర్ ఎంప్లాయీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎంప్లాయీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో మనము ప్రతి ఒక్క ఎంప్లాయీకి 3 ఫంక్షన్స్ అనేది ఉపయోగిస్తాము. అంటే ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఎంప్లాయీ కూడా తనకు సంబంధించిన ఫస్ట్ నేము, లాస్ట్ నేము, రిలేషన్షిప్ సంబంధించిన నేము, తర్వాత బర్త్ ఇయర్, ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఎంప్లాయీలో కూడా. సో దానికి మనం ఏం చేస్తాము, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని రాయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనము డిఫైన్ ఫంక్షన్స్ లో కూడా ఇండెంటేషన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీరు ఫంక్షన్స్ ఇండెంటేషన్ బ్లాక్ లో మాత్రమే మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డెఫ్ అంటే ఏంటిది, ఫంక్షన్ కి సంబంధించిన కీవర్డ్. సో మనం ఇక్కడ డెఫ్ అని అనగానే ఆటోమేటికల్లీ సిస్టమ్ ఏమర్థం చేసుకుంటుంది, ఫంక్షన్ అనేది డిక్లేర్ చేయబోతున్నారు, యూజర్ డిఫైన్ ఫంక్షన్ అనేది రాస్తున్నారు అని సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, రిలేషన్ నేము, బర్త్ ఇయర్ అండ్ ఈ 4 సంబంధించింది ఇన్పుట్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఈ 4కి సంబంధించింది రిటర్న్ చేయమని చెప్పి రిటర్న్ ఫంక్షన్ ఉపయోగించి రాయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎంప్లాయీకి సంబంధించింది. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటిది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్, యూజర్ నేమ్,
సారీ ఇక్కడ యూజర్ నేమ్ కాదు, యూనివర్సిటీ నేమ్. క్వాలిఫికేషన్స్, యూనివర్సిటీ నేమ్, ఇయర్, ఈ 3 ఇన్ఫర్మేషన్స్ కూడా యూజర్ నుండి మనము అడగడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అడిగిన తర్వాత కన్సర్న్ వేరియబుల్ స్టోర్ చేస్తారు. కన్సర్న్ వేరియబుల్ స్టోర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిటర్న్ చేయమని చెప్పి రిటర్న్ ఫంక్షన్ ఉపయోగిస్తున్నాం అన్నమాట. తర్వాత ఎంప్లాయ్ డీటెయిల్స్, ఇది ఒక ఫంక్షన్ అనమాట, ఇది ఒక బ్లాక్. సో ఫస్ట్ బ్లాక్ లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తున్నాము. సెకండ్ బ్లాక్ లో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కాల్ చేస్తున్నాము. థర్డ్ బ్లాక్ లో ఎంప్లాయ్ డీటెయిల్స్ కాల్ చేస్తున్నాము. సో డిఫైన్ ఎంప్లాయ్ డీటెయిల్స్, ఇందులో ఎంప్లాయ్ కోడ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయినింగ్. సో ఈ 4 వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సర్న్ డాటా యూజర్ దగ్గరికి వెళ్ళి ఇన్వోక్ చేసిన తర్వాత అవి కన్సర్న్ వేరియబుల్ స్టోర్ అవుతాయి. స్టోర్ అయిన వాటిని మళ్ళీ మనం రిటర్న్ చేయమని చెప్పి సో రిటర్న్ కీవర్డ్ ఉపయోగించి అడగడం జరుగుతుంది. సో ఇట్లా మనము త్రీ బ్లాక్స్ ఉపయోగించి ఒక ఎంప్లాయ్కి సంబంధించిన డేటాబేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ క్రియేట్ చేసిన తర్వాత వీటిని ఎట్లా కాల్ చేస్తున్నాము? సో ఇక్కడ ప్రింట్ ఎంప్లాయ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి, సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ సంబంధించింది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫంక్షన్ నేమ్ ఇక్కడ కాల్ చేయడం జరిగింది. సో ఈ కోడ్ అంతా మళ్ళీ నేను రాయడం లేదు. పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫంక్షన్ అనేది ఇన్వోక్ చేసాము, బేసిక్ డీటెయిల్స్ స్టోర్ చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇన్వోక్ చేయడం జరిగింది, ఎడ్యుకేషన్ సంబంధించిన వేరియబుల్ స్టోర్ చేసాము. తర్వాత ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది ఇన్వోక్ చేయడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దాంట్లో స్టోర్ చేసాము. ఫైనల్ గా మనం ఈ 3 కూడా ప్రింట్ చేసినప్పుడు ఆ 3 డీటెయిల్స్ కూడా ఇందులో స్టోర్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఫస్ట్ ఏం అడుగుతుంది? ఫస్ట్ నేమ్ అడుగుతుంది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి రజాక్, లాస్ట్ నేమ్ ఎండి, ఫాదర్ నేమ్ ఇబ్రాహిం, బర్త్ ఇయర్ 1989, క్వాలిఫికేషన్ ఎంటెక్, యూనివర్సిటీ నేమ్ JNTUH హైదరాబాద్, ఇయర్ ఆఫ్ పాస్ 2016, ఎంప్లాయ్మెంట్ కోడ్ 001, డిపార్ట్మెంట్ PR&RD, డెసిగ్నేషన్ DPM, ఇయర్ ఆఫ్ జాయినింగ్ 2016. సో ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా కన్సర్న్ వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది. వేరియబుల్ స్టోర్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇట్లా ఇన్వోక్ చేస్తే మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అనేది మొత్తం ప్రింట్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇట్లా మనము ఒకసారి ఫంక్షన్ రాసాము. ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ మన ప్రోగ్రామింగ్ లో ఎక్కడైనా సేమ్ కోడ్ రాయాల్సి వస్తే మనం మళ్ళీ సేమ్ కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఫంక్షన్ ఇన్వోక్ చేస్తే సరిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఒకటి మీకు చూపిస్తాను. ఇంతకుముందు మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగాము కదా, కంపల్సరీ ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ నెంబర్ ఉందండి. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ లలో మనం కంపల్సరీగా వాళ్ళ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. సో దానికి ఆ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఐడెంటిఫై చేయడం కోసం అని చెప్పి ఇక్కడ కోడ్ రాయడం జరిగింది. సో ఈ కోడ్ ద్వారా ఏంటంటే యూజర్ ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది 10 నెంబర్లు, ఆ 10 నెంబర్ల మొబైల్ నెంబర్ మాత్రము ఇస్తే మాత్రమే అది వ్యాలిడ్ అయ్యేటట్టు. ఈ 10 నెంబర్లలో 9 నెంబర్లు ఇచ్చినా వ్యాలిడ్ కాదు, రాంగ్ నెంబర్ అని చెప్తుంది. లేదు నెంబర్స్ లలో ఎక్కడైనా బై మిస్టేక్ లో క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయకుండా ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఒక ఫంక్షన్ రాశాను. సో ఇక్కడ ఫంక్షన్ సంబంధించి చూడండి, కోడ్ కూడా ఇఫ్ వ్యాలిడ్ నెంబర్ అనే ఫంక్షన్ నేమ్ ఇవ్వడం జరిగింది. వైల్ ఫంక్షన్ యూజ్ చేశాను. సో వైల్ కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను ట్రై అండ్ ఎక్సెప్ట్ ఈ బ్లాక్ లో కోడ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ట్రై బ్లాక్ లో ఏం చేస్తున్నాను, నెంబర్ అనే ఒక వేరియబుల్ ఇచ్చాను. ఇందులో యూజర్ ని తన ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. సో తను ఇచ్చిన మొబైల్ నెంబరు ఏదైతే స్ట్రింగ్ లో ఎంట్రీ స్టోర్ అవుతుందో, ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ లో రిట్రీవ్ తీసుకుంటుంది, దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇంటీజర్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాను, కండిషన్ వచ్చేసి ఇఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ నెంబర్. సో లెంత్ ఫంక్షన్ సంబంధించింది మన స్ట్రింగ్ అయితే మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి, సో నెంబర్ ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేశాను. స్ట్రింగ్ ఆఫ్ నెంబర్, ఈ నెంబర్ లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్ టు 10 అయితే
బ్రేక్ చేయమని చెప్తున్నాను. అదర్వైజ్ ఎల్స్ ఒకవేళ ఈక్వల్ టు 10 కాకపోతే ఎంటర్ వ్యాలిడ్ 10 డిజిట్ నెంబర్స్ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ బ్రేక్ ఎందుకు ఇచ్చాను అంటే వైల్ అనేది ట్రూగా ఇవ్వడం జరిగింది. సో వైల్ అంటే ఇక్కడ ఆల్రెడీ అది 10 నెంబర్లు అయినా కూడా అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూగా మనకి నెంబర్ అనేది ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, లూప్ అనేది ఇన్ఫినిట్ అవుతుంది. సో అక్కడ మనకి మెమరీ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఒకవేళ 10 నెంబర్స్ అయితే సో బ్రేక్ ఆ 10 నెంబర్స్ మనకి ప్రింట్ అయ్యే విధంగా రాస్తున్నాను. ఆ నెంబర్ అనేది రిటర్న్ చేస్తుంది. 10 నెంబర్స్ కాకపోతే 10 నెంబర్ల డిజిట్స్ ఎంట్రీ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఎర్రర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ వాల్యూ ఎర్రర్. ఒకవేళ తను ఇంటీజర్స్ కాకుండా క్యారెక్టర్స్ ఏమైనా ఇస్తే సో ఎంటర్ వ్యాలిడ్ ఇంటీజర్ నెంబర్స్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ చేస్తే అది స్టోర్ అయిపోయింది. ఇప్పుడు వ్యాలిడ్ నెంబర్ జస్ట్ మన ఫంక్షన్ ఇన్వోక్ ఎలా చేస్తాము, వ్యాలిడ్ నెంబర్ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ కి సంబంధించింది మనం ఫంక్షన్ ఇన్వోక్ చేస్తాము. సో వ్యాలిడ్ నెంబర్ అని ఎంట్రీ చేసి ఫంక్షన్ రాగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మొబైల్ నెంబర్ కరెక్ట్ నెంబర్ ఇవ్వనండి, ఒక రాంగ్ నెంబర్ ఇస్తాను. సో 9133 ఇది 5 క్యారెక్టర్స్ అండి. సో 5 క్యారెక్టర్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఏమైంది, సో మొబైల్ నెంబర్ అనేది 10 డిజిట్స్ ఉండాలి, కానీ 5 డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఎంటర్ 10 డిజిట్స్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సరే 10 డిజిట్స్ ఇస్తాను, 99999999, బట్ లాస్ట్ వచ్చేసి ఏ క్యారెక్టర్స్ ఇచ్చాను. ఇక్కడ ఏమైంది, ఎంటర్ వ్యాలిడ్ ఇంటీజర్స్ ఓన్లీ నెంబర్స్ ఓన్లీ. సో 10 కంటే తక్కువ ఇచ్చినా నెంబర్ యాక్సెప్ట్ చేయదు. మనము ఒకవేళ 10 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఏమైనా క్యారెక్టర్స్ ఇస్తే సో వాటిని కూడా యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడైతే మనం కరెక్ట్ నెంబర్స్ ఇస్తే 9999999999, సో ఇక్కడ 10 క్యారెక్టర్స్ ఇచ్చాము, దెన్ మొబైల్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ ఉపయోగించాము, సో వ్యాలిడ్ నెంబర్ అని చెప్పి. ఇప్పుడు మనము ఇంకొక ఫంక్షన్ ఒకటి, సో ఇప్పుడు రెండు ఆల్రెడీ ఎంప్లాయీ డేటాబేస్ లో మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో పర్సనల్ డీటెయిల్స్ ఏం అడుగుతున్నాం ఇక్కడ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, రిలేషన్షిప్ నేమ్, బర్త్ ఇయర్ అడిగాము. అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా అడగాలనుకున్నప్పుడు అంటే సింపుల్ డీటెయిల్స్ అండి. సో దానికి మళ్ళీ మనం మొత్తం రీకోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను. సో డిఫైన్ బేసిక్ డీటెయిల్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. ఇందులో నేను ఇంకేం కోడ్ రాయట్లేదు, జస్ట్ పర్సనల్ ఇన్ఫో ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. దెన్ పర్సనల్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ నెంబర్ ఇది ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. రెండింటి కూడా రిటర్న్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ కాల్ చేసాం అనుకోండి, బేసిక్ ఇన్ఫో కాల్ చేస్తే ఫస్ట్ నేమ్ అడుగుతుంది, ఫస్ట్ నేమ్ రజాక్, లాస్ట్ నేమ్ ఎండి, ఫాదర్ నేమ్ ఇబ్రాహిం, బర్త్ ఇయర్ 1989, మొబైల్ నెంబర్ 9999999999. సో 10 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనము మొత్తం కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా 2 లైన్స్ ఆఫ్ కోడ్, జస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసేసి మనం మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది పొందడం జరుగుతుంది. అంటే రీయూజబిలిటీ, కోడ్ రీయూజబిలిటీ ద్వారా మనము 10 లైన్స్ రాయాల్సిన కోడ్ ని జస్ట్ 3 లైన్స్ లో రాసేసి కోడ్ లెంత్ అని తగ్గడం జరిగింది అనమాట. ఇట్లా మనము ఫంక్షన్స్ ఉపయోగించి కావాల్సిన అవుట్పుట్ లను పొందవచ్చు అనమాట కోడ్ రీయూజబిలిటీ ద్వారా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.